హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ మనీ అనేసి పర్సనల్ లోన్ అయితే చాలా ప్రమోట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ మీరు చాలా యూట్యూబ్ లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ లో ఇలా చాలా వాట్స్ లో అయితే యాడ్ అయితే చూసే ఉంటారు. సో ఇలాంటి యాడ్స్ ద్వారా వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వీడియోలో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఫస్ట్ మనీ పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఐడిఎఫ్సి ఫస్ట్ మనీలో మనకు 50,000 నుంచి 5 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఈఎంఐ టెన్యూర్స్ అనేది 2 months నుంచి 60 months వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నో పేపర్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫాస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్ అనేసి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు క్విక్ డిస్పర్సల్ అంటే మనకు అమౌంట్ అనేది ఈజీగా డిస్పర్స్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ మనకు స్టార్టింగ్ 12.5% నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కొంతమందికి 9% కూడా ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు యాడ్స్ లో అయితే చూపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ మనం చూద్దాము. అదర్ డీటెయిల్స్ లో చూసినట్లయితే 100% ఆన్లైన్ ప్రాసెస్, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఫీ, మల్టిపుల్ లోన్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబుల్ లోన్ రీపేమెంట్స్ అనేసి చెప్తున్నారు. 0 floor closure చార్జెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా వీళ్ళు చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి సంబంధించి లోగో కనిపిస్తుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మనకు ఫస్ట్ మనీ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇన్స్టెంట్ క్యాష్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెట్ ఆఫర్ అప్ టు 10 lakhs in 2 steps అయితే మెన్షన్ చేయడం జరిగింది. విత్డ్రా యాజ్ ఎ మెనీ టైమ్స్ యాజ్ యువర్ లైక్ అని చెప్పేసి మెన్షన్ జరిగింది. రీపే ఎనీ టైమ్ విత్ 0 ప్రీ క్లోజర్ పేమెంట్ ఫ్రీ అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ లోన్ కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే గెట్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనీ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఓన్లీ మనం 3 steps అనేది ఫిల్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మన డీటెయిల్స్ అయితే మనం వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు ఆఫర్ ఎంత ఎలిజిబుల్ అవుతామో అనేది డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత గెట్ మనీ అంటే మనకు అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి లెట్ స్టార్ట్ ఆప్షన్ లో ఇక్కడ మనము ఫస్ట్ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ పాన్ కార్డ్ ఏ విధంగా ఉంటే మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము కన్ఫర్మ్ కేవైసీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఫోటో, మన నేమ్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మన అడ్రస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న అడ్రస్ లో మీరు ఉంటున్నారు లేదని అడుగుతుంది. ఒకవేళ ఉంటున్నట్టయితే ఇక్కడ మనకి ఈ రెడ్ అడ్రస్ అయితే చూపిస్తుంటాయి. సేమ్ అడ్రస్ మనకు 2 times అయితే చూపిస్తుంటుంది. ఈ అడ్రస్ ఒకసారి మీకు మీది ఏది అడ్రస్ అయితే మీరు ఆ అడ్రస్ మీద ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకుని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఆఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొంత టైం తీసుకున్న తర్వాత మీ సిబిల్ స్కోర్, మీ డీటెయిల్స్ అన్ని వీళ్ళు బ్యాక్ ఎండ్ లో చెక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ అంత అమౌంట్ ఇక్కడ మనకు క్రెడిట్ లైన్ అన్లాక్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నాకు ఇక్కడ 2,60,000 వరకు ఇక్కడ నాకు అమౌంట్ ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ వీటన్నిటి మీద బేస్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం అయితే మీకు ఇక్కడ 9% నుంచి మీరు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు 12%, 15%, 18%, 20% కూడా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ బట్టి వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే యాక్సెస్ ఫండ్స్ ఎనీ టైమ్ అనేసి అన్లిమిటెడ్ వ్యాలిడిటీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఏవి మెన్షన్ చేస్తే అవే డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రా మనీ అని కనిపిస్తుంది. డ్రా మనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టెప్ లో ఇక్కడ డ్రా మనీ దగ్గర మనకు అమౌంట్ మనకి ఎంత కావాలని అడుగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు 2,60,000 ఎలిజిబుల్ అనుకోండి. ఇక్కడ మీరు మినిమం ఇందులో 5,000 నుంచి 2,60,000 వరకు మీకు ఎంత కావాలంటే అంత లోన్ అమౌంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు 50,000 కావాలంటే 50,000, 1 lakh కావాలంటే 1 lakh, 2 lakh కావాలంటే 2 lakh, మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్ గా పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేసినప్పుడు కూడా మీకు 15.5% మీకు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు. లేదనుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఆరో మార్క్ ఇట్లా స్వైప్ చేసుకుని మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈఎంఐ అనేది ఇక్కడ పైకి స్క్రోల్ చేసి మీరు ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటారు, ఎంత అమౌంట్ పడుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 50,000 లోన్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 50,000 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను 48 months పెట్టుకున్నట్లయితే 4,095 రూపీస్, 4,905 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను 60 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒకవేళ నేను 60 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే 4,570 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను 3 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే 17,099 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని మంత్స్ కావాలంటే మీరు అన్ని మంత్స్ ఈఎంఐ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు లోన్ ఎంత కావాలో మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు మీకు అమౌంట్ కట్టాలని అడుగుతుంటారు. ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు కట్టాలో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ 50,000 అనేది కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాడిఫై చేసుకుంటే ఎడిట్ అకౌంట్ క్లిక్ చేసేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన కాబట్టి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మ్యాండేట్ డీటెయిల్స్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు అమౌంట్ సంబంధించి చూసినట్లయితే ఈఎంఐ అమౌంట్ ఎవ్రీ మంత్ 4570 రూపీస్ అయితే కట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈఎంఐ ఎప్పుడు ఎండ్ అవుతుంది, తర్వాత మ్యాండేట్ అమౌంట్ ఎంత, దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఎవ్రీ మంత్ ఆటో ఈ మ్యాండేట్ అనేది కట్ అవ్వాలి అనుకుంటే మనం ఆ మ్యాండేట్ అథెంటికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు 2 ways ద్వారా మనం మ్యాండేట్ అథెంటికేషన్ అయితే ఇవ్వచ్చు. ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఈ మ్యాండేట్ చేసుకోవచ్చు. లేదనుకోండి సెకండ్ ఆప్షన్ డెబిట్ కార్డ్ ద్వారా మనం ఈ మ్యాండేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటే మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ ఈ మ్యాండేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ మ్యాండేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నెట్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఎవరు బ్యాంక్ అకౌంట్ లింక్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ కీ ఫ్యాక్ట్ షీట్ చూసినట్లయితే మనం 50,000 లోన్కి అప్లై చేసినట్లయితే మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చి 4570 రూపీస్ అయితే పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు 15.5% పడుతుంది. ఇక్కడ మనకు టోటల్ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్ లోన్ అమౌంట్ అని చెప్పేసి 50,500 రూపీస్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అయితే పడుతుంది. ఇక్కడ ఫ్లోర్ క్లోజ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూసినట్లయితే చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీతో వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా వేరే ఏదైనా అదర్ లోన్ యాప్స్లో కానీ అదర్ బ్యాంక్స్లో చూసినట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు ఓన్లీ కేవలం మనకు 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీతో మనకి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ప్రొసీడ్ కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 50,000 ఫస్ట్ మనీ అని చెప్పేసి ఈజ్ రెడీ టు యూజ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సంబంధించి వీళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు స్టేబుల్ ఇంటర్నెట్ అయితే ఉండాలి. తర్వాత ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మీరు ఇక్కడ వీళ్ళకి చూపించాల్సి ఉంటుంది. గుడ్ లైటింగ్ అయితే ఉండాలి. అంటే మీరు ఎక్కడ చీకటి ప్రదేశంలో కాకుండా నార్మల్గా ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో మంచిగా వీళ్ళు కేవైసీ చేసేటప్పుడు మీ ఫేస్ క్లియర్ అయితే వీళ్ళకి కనిపించాలి. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీడియో కేవైసీ స్టార్ట్ చేసే ముందు మీరు ఇక్కడ మీ దగ్గర మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర పెట్టుకొని వీడియో కేవైసీ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏజెంట్ కనెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమని చెప్తారు. మీరు కెమెరా సైడ్ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించినట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి కంగ్రాచులేషన్స్ అనేసి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. యువర్ మనీ క్రెడిట్ యువర్ అకౌంట్ అనేసి మీకు ఈ విధంగా క్లియర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనం అమౌంట్ చూసినట్టు అమౌంట్ ఎంత, తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. లోన్ అకౌంట్కి సంబంధించి ఐడి ఉంటుంది, లోన్ ఐడి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. సో ఇలా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనము ఎవ్రీ మంత్ దీనికి సంబంధించి మనము లోన్ స్టేటస్ ఏంటి, ఎన్ని ఈఎంఐలు పే చేసాము, దీనికి సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా మీరు ఇక్కడ మనకు సంబంధించి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ మనీ అని చెప్పేసి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ డౌన్లోడ్ దిస్ యాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యేటైతే ఆటోమేటిక్గా మీరు ఎన్ని ఈఎంఐలు పే చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ డేట్ రోజు మీరు పెట్టుకున్నారు, ఈఎంఐ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, తర్వాత దీనికి సంబంధించి లోన్ స్టేటస్ అంతా కూడా మీరు యాప్ ద్వారా ట్రాక్ చేసుకునేదానికి అయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఫస్ట్ మనీ లోన్ కి అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.